నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత మాజీ మంత్రి రజనీ వాళ్ళ మరిది గోపి స్టోన్ క్రషర్ దగ్గర యాజమాన్యాన్ని బెదిరించి ఎంత తీసుకున్నారో ప్రజలకైతే ఎవరికి అర్థం అవ్వట్లేదు. కానీ వాళ్ళ గోపిని అరెస్ట్ చేసి విచారణ జరిపించింది మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఆయన ఆ విచారణలో మొత్తం రజనీ చెప్తేనే నేను చేశాను అన్నట్టు మనకి సమాచారం అయితే వచ్చింది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కట్ట కార్తిక్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. రజనీ వాళ్ళ మరిది గోపి స్టోన్ క్రషర్ దగ్గర మొత్తం వాళ్ళు ఎంత తీసుకున్నారో వాళ్ళకి గోపి విచారణలో అయితే గోపి మొత్తం చెప్పేసిండు. అంతే, మొత్తం రజనీ చెప్తే నేను చేశాను అన్నట్టు సమాచారం అయితే మనకు వచ్చింది. దీన్ని ఎలా చూడాలి? ఇన్నాళ్ళు విడుదల రజనీ చెప్పింది ఏంది? నేను ఏ స్కాము చేయలేదు, ఎవరిని బెదిరించలేదు, నా మీద కావాలని కక్ష సాధింపుగా కేసులు పెడుతున్నారు. ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు రాసినటువంటి రెడ్ బుక్ ప్రకారం ఓ స్క్రిప్ట్ అని నా మీద కేసులు పెడుతున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలుగా ఎవరైతే ఎంపీ ఉన్నారో ఆయన నా మీద స్క్రిప్ట్ రాపించి కేసులు పెట్టిస్తున్నారు అని చెప్పేసి ఆ మీడియా ముందుకు వచ్చి ఆరోపణ చేసింది. నేను అమాయకురాన్ని, ఏ తప్పు ఎప్పుడూ చెయ్యలేదు, ఎవరిని బెదిరించలేదు అని చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఏం చెప్పింది? వాళ్ళ మరిదే స్వయంగా చెప్తా ఉన్నాడు, అవును మా వదిన ఆదేశాల మేరకు మా వదిన చెప్పినట్టు నేను చేశాను. ఆ రోజు జాషువా వాళ్ళని బెదిరించటం నిజమే, ఏది స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించడం నిజమే, డబ్బులు అడగటం నిజమే అని చెప్పేసి అతను ఒప్పుకున్నట్టు ఇప్పుడు తెలుస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఏం చెప్తారు విడుదల రజనీ గారు? ఇన్నాళ్ళు బుకాయించారు, దబాయించారు, ఫేక్ కేసు పెడుతున్నామని చెప్పేసి ప్రభుత్వం మీద అబండాలు వేశారు. కానీ ఇప్పుడు స్వయంగా ఆమె మరిదే చెప్తున్నప్పుడు ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు ఆవిడ? ఇప్పుడు నా బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, తను ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయి ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి క్రష్ని బెదిరించి ₹1,00,00,000 పైగా డబ్బులు వసూలు చేయగలిగారు అంటే, తర్వాత మంత్రి కాగలిగారు. మంత్రిగా ఉండి ఎన్ని స్కామ్లు చేశారు, ఎంతమందిని బెదిరించారు, ఈ విషయాలన్నీ బయటకు రావాలి. ఇప్పుడు మనకు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు జగనన్న కాలనీల పేరుతో ఒక భూమిని రైతుల దగ్గర ఒక రేటుకి కొన్నట్టు చెప్పి రైతులకు ఒక డబ్బు ఇచ్చేసి ప్రభుత్వం దగ్గర మరో రేటు రాపించుకున్నారు. రైతుల నుంచి కమిషన్ తీసుకున్నారు. మీ భూమికి అసలు విలువ కంటే ఎక్కువ రేటు ఇప్పిస్తాను, నాకు కమిషన్ ఇప్పిస్తా అని చెప్పేసి రైతుల దగ్గర బార్గెనింగ్ చేసి రైతులకి లాభం చేయకపోగా తన లాభపడే ప్రయత్నం చేశారు అనేటువంటిది ఒక ఆరోపణ. దాని మీద రైతులు తిరగబడ్డారు. కేసు పెడతామనేసరికి కొంతమంది రైతులకి తిరిగి డబ్బులు కూడా ఇచ్చారట, ఇంకొంతమందికి ఇవ్వాలంట. అంటే అక్కడ చేసిన తప్పు చాలా క్లియర్గా ఒప్పుకున్నట్టు అవుతుంది. చివరికి అన్నం పెట్టే రైతు దగ్గర కూడా కమిషన్ వసూలు చేశారంటే, వ్యాపారస్తుల దగ్గర వసూలు చేశారు అంటానికి స్టోన్ క్రషర్ ఒక ఉదాహరణ అయితే, ఎంతమంది దగ్గర వసూలు చేశారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొకటి విషయం వస్తుంది. చెరుకులూరుపేట హైవే అసలు ఫస్ట్ ఒక రూట్ అనుకున్నారట. ఆ ఒక రూట్ అనుకున్న తర్వాత అంటే దారి మళ్ళీ ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఒక రూట్ అనుకున్నారు. తర్వాత వేరే రూట్లో వేరే కాడ ఏమైనా ల్యాండ్ కొన్నారంట. ఏమో ల్యాండ్ కొన్న తర్వాత ఈ హైవే రూట్ని మార్చి ఆమె ల్యాండ్ కొన్న రూట్ పక్క నుంచి పోయారట. ఇప్పుడు ఏమో ల్యాండ్ కొన్న అంటే తక్కువ రేటు ఉన్నప్పుడు ల్యాండ్ తీసుకున్నారు. ల్యాండ్ తీసుకున్న తర్వాత హైవే తన ల్యాండ్ పక్కకు తీసుకెళ్లారు. ఏది అరేంజ్మెంట్ మార్పు చేశారు. అరేంజ్మెంట్ మార్పు చేసినప్పుడు ఒక్కసారిగా తనకున్న ల్యాండ్కి రేట్ పెరిగింది. అంటే ఇది కూడా పెద్ద స్కామే కదా. తన మంత్రి హోదాలో ఉన్నప్పుడు తనకిష్టం వచ్చినట్టు తన ల్యాండ్కి రేటు పెరిగేలా, తనకి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం యొక్క పథకాన్ని, స్కీముల్ని, అభివృద్ధి కార్యక్రమాలను ఉపయోగించుకోవడం అంటే ఎంత దారుణం. ఇప్పుడు నిజంగా ఇక్కడ హైవే వస్తుందనుకొని నమ్మి భూములు కొన్నటువంటి రైతులు, మామూలు ప్రజలు మోసపోయినట్టే కదా. తన అవసరాల కోసం ప్రజలనేమో ఒక ఏరియాలో హైవే వస్తుందని నమ్మించారు, ఇంకో ఏరియాలో తన ల్యాండ్ కొనుక్కొని అలైన్మెంట్ మార్క్ చేసుకుని తనకి కొనుక్కున్న ల్యాండ్ పక్కకి హైవే వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. అంటే ఏ రకమైన మోసానికి వీళ్ళు పాల్పడ్డారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే వీళ్ళు ఏ స్కామ్ని వదలలేదు అని అనటానికి ఇవన్నీ కూడా ఒక్కొక్క విషయాలు బయటకు వస్తున్న విషయాలు నిరూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ మంత్రిగా ఉన్నప్పుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కిట్లలో కూడా అవకతవకలు జరిగాయి, 100 కోట్ల స్కామ్ జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద కూడా మరి కేసు నమోదు చేసి విచారణ చేస్తారు. చూడాలి. ఇప్పటికైతే ఆరోపణలు అయితే ఉన్నాయి. అంటే వీళ్ళు ఎమ్మెల్యేలైంది, వీళ్ళు మంత్రులైంది సంపాదించుకోవడం కోసమా, ప్రజలకు సర్వీస్ చేయడం కోసమా? అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు ఒక్కొక్కళ్ళ విషయంలో ఒక్కొక్క ఆరోపణలు వస్తున్నాయి. ఒకళ్ళు మట్టి స్కామ్ చేశారని, ఒకళ్ళు ఇసుకను తిన్నారని, ఇంకోళ్ళు కంకర తిన్నారని, అంటే ఇంకోళ్ళు గనులు తిన్నారని. ఏది ఎవరు వదిలిపెట్టిన పరిస్థితి. అటవీ భూములని అటవీ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి గారు ఆక్రమించుకున్నారని, సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్ని రకాల భూములు ఆక్రమించుకున్నారని,
ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయాలు అయితే చెప్పనవసరం లేదు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ బయటకు వస్తూ ఉంది, అది ప్రపంచమే భయపడతా ఉంది, ఇంత పెద్ద స్కామ్ చేయొచ్చా అని చెప్పేసి. ప్రపంచం మొత్తం నివ్వెరిపోతూ ఉంది. సో ఇన్ని స్కాములు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయంటే వీళ్ళని సౌమ్యులు అమాయకులు అనాలా? వీళ్ళని మనం వదిలిపెట్టాలా ప్రజాస్వామ్యంలో? అంటే ఇదన్నిటికీ కారణం ఏంటంటే వైసీపీ పార్టీ స్టార్ట్ చేసే నాటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. అంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని పదవిని అడ్డం పెట్టుకొని 40,000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు అనేటువంటి కేసులు ఆయన మీద ఉన్నాయి. ఆ కేసులు నిర్ధారణ కాకపోవటం ఫలితంగా ఈ చట్టం నన్నేమీ చేయలేదు, ఈ వ్యవస్థ నన్నేమీ చేయలేదు అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీని పెట్టి దర్జాగా అధికారాన్ని సంపాదించుకోగలిగి ప్రజల్ని రకరకాల హామీలు ఇచ్చో, మాయమాటలు చెప్పో, రాజశేఖర్ రెడ్డి గారి సానుభూతిని ఉపయోగించుకోనో రకరకాలుగా మొత్తానికి తల్లి సెంటిమెంట్, చెల్లి సెంటిమెంట్ అందరినీ, కుటుంబ సభ్యులు అందరినీ వాడుకొని రకరకాల ప్రజల్ని భ్రమల్లో పెట్టేసి మొత్తానికి 2019లో అధికారాన్ని సంపాదించుకొని వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని ఏ రకంగా సంపాదించుకున్నాడు, వీళ్ళందరినీ ఏ రకంగా సంపాదించుకొనిచ్చాడు, ఇవన్నీ కూడా ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంది. అసలు వైసీపీ స్కామ్ను విచారించడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అవసరం. ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ ఈ పనిలో ఉంటే లా అండ్ ఆర్డర్ చూసుకోలేదు. మొత్తం ప్రజల విషయాలు చూసుకోవాలంటే వైసీపీ స్కాములు విచారించడం ఆప్ చేయాలి. ఎందుకంటే అన్ని స్కాములు ఉన్నాయి, ఏదో 1-2 స్కాములు అంటే ఈ పనితో పాటు ఆ పని చేస్తారు. వైసీపీ స్కాములు విచారించడానికే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ కావాలి, ప్రత్యేకమైన కోర్టులు కావాలి. అలాంటి పరిస్థితుల్లో స్కాములు బయటపడతా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాళ్ళ మరిది గోపి నిజాలు చెప్పాడు కాబట్టి తర్వాత ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటాయా, ఉండవంటారా? ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు శాలిని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అనుకుంటుంది, నేను అనుకోవటం, నా ఉద్దేశంలో అనుకుంటుంది ఏంటంటే హడావుడిగా అరెస్టులు చేయొద్దు, ఆధారాలన్నీ తీసుకున్న తర్వాత వాంగ్మూలాలన్నీ సేకరించిన తర్వాత అరెస్టులు చేద్దాం. ఎందుకంటే గతంలో కొన్ని తప్పులు జరిగినాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా తెలియకుండా అరెస్టులు చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ రోజుల్లో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆయన ఈఎస్ఐ స్కామ్ అనే పేరుతో అరెస్ట్ చేశారు. అప్పుడు తెలీదు. అరెస్ట్ చేసే రోజు ఆయన అడిగారు, ఏ స్కామ్లో నన్ను అరెస్ట్ చేస్తున్నారంటే, ఏమో సార్ పైన వాళ్ళు చెప్పారు, నేను అరెస్ట్ చేస్తున్నాను, మీకు చెప్తారండి స్టేషన్ పోయే లోపల చెప్తారండి అన్నాడు. అంటే పాపం ఫైల్స్ ఆపరేషన్ చేసుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు ఆయన. అప్పుడు ఆ పరిస్థితిలో అరెస్ట్ చేశారు. పైగా చివరికి ఏం చేశారు, ఆ స్కామ్లో ఆయన స్కామ్కి పాల్పడి ఒక్క ఆధారం కూడా చూపించలేక మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పేసి ఆ కేసును విచారిస్తున్నటువంటి సిట్ బృందం ఒప్పుకుంది కోర్టు ముందు, మొట్టిగాలినది అంటే నిరూపించలేకపోయారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఏదో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు బాబు గారు కూడా అడిగారట, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పనంటే, ఏమో సార్ పై వాళ్ళు అరెస్ట్ చేయమన్నారు, మీరు మిమ్మల్ని విజయవాడ తీసుకుపోయే లోపల చెప్తాం సార్ అన్నారంట. అదే ప్రజలకు కూడా కన్ఫ్యూజన్, ఏ కేసులో అరెస్ట్ చేశారని. తర్వాత కానీ తెరవలేదు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారని. మరి ఆమె నిరూపించగలిగారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 50 రోజులు పైగా జైల్లో ఉంచేసి పైగా 6-7 కేసులు పెట్టారు. ఏ ఒక్క కేసులో ఉన్నా ఒక చిన్న ఆధారాన్ని చూపించగలిగారు తప్పు చేసినట్టు? అంటే అప్పుడు ఆధారంతో సంబంధం లేకుండా అరెస్టు చేయటమే ఉద్దేశంగా అరెస్టు చేశారు. ప్రభుత్వం ముట్టికాదన్నది, దానివల్ల ప్రభుత్వం యొక్క పరువు పోయింది, పోలీసింగ్ యొక్క పరువు పోయింది. చివరికి ప్రజలకి ఈ విషయం అంతా అర్థమైపోయి మన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పులు చేద్దామని అనుకోవట్లే. ఏ విషయంలో ఎవరిని అరెస్ట్ చేసినా కిన్ఫిన్ కానీ కింగ్ కానీ అరెస్ట్ చేయాలంటే ఖచ్చితమైన ఆధారాలు ముందు పట్టుకొని ప్రజల ముందు పెట్టి అరెస్ట్ చేద్దామని అనుకుంటుంది. అందుకనే తొందరపడి ఎవరు అరెస్టు చేయట్లే. చాలామంది అనుకుంటున్నారు అరెస్టుల్లో అలసత్వం జరుగుతుంది, అరెస్టులు ఆలస్యంగా జరుగుతున్నాయి, ఎందుకు తొందరపడి అరెస్ట్ చేయట్లేదు, అన్ని స్కాములు అందరి పేర్లు బయటపడుతున్నాయి కదా, ఎందుకు అరెస్ట్ జరగట్లేదు అని చెప్పేసి కింద స్థాయి వాళ్ళు జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం అనుకుంటుంది ఏంటి అంటే, ఆధారాలన్నీ సంపాదించిన తర్వాత అరెస్టు చేయటం లేట్ అవుతుందేమో, కానీ వాళ్ళు జైలు నుంచి మళ్ళీ బయటకు రావడానికి కూడా అంతే లేట్ అవుతుంది. ఇలా వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, అప్పట్లో బయటకు వస్తారన్న ఆశ కూడా ఆయన కలగట్లేదు. అన్ని కేసులు మీద పడతా ఉన్నాయి, అన్ని ఆధారాలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఒక్కసారి అరెస్టు జరిగిందంటే అన్ని రకాల ఆధారాలు సంపాదించిన తర్వాత అరెస్ట్ చేయాలి, చేసిన తర్వాత కోర్టు ముందు దాన్ని ప్రొడ్యూస్ చేయగలగాలి, ప్రజల ముందు దాన్ని పెట్టగలగాలి. ఇంకోటి ఏంటంటే, ప్రజల ముందు పెట్టలేకపోతే ఏమవుద్దంటే అరెస్టు చేసిన వాళ్ళకి సింపతి వస్తాయి, ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో ఆ నాయకులు సింపతి వస్తాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సింపతి గెయిన్ చేశారు కదా. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు గారు సింపతి వచ్చింది, ఏ తప్పు చేయలేదు అనుకోని. అట్నే ఇప్పుడు ఆ పరిస్థితి వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి అని అనుకుంటున్నారు. వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి అనుకుంటున్నారు కాబట్టి అరెస్ట్ చేయడం లేట్ అవుతుంది. ఇప్పుడు వైసీపీ చేసినట్టు ఏ కేసు అరెస్ట్ చేస్తానో తెలియకుండా ఎలాంటి ఆధారం లేకుండా అరెస్ట్ చేయాలని ఇప్పుడు అనుకోవట్లేదు. అలాగనే కనుక్కొని ఉంటే ఇలా వైసీపీ నాయకులు అందరు జైల్లోనే ఉంటారు.
ఆల్రెడీ ఇప్పుడు వైసీపీ నేతల్లో ఇద్దరు ఎవరంటే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్నారని మనకి స్పష్టంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన కూడా పరారీలోనే ఉన్నారని చెప్పి తాజా వార్త అయితే మనకి వెల్లడైంది. ఇప్పుడు శాలిని సహజంగా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి పరారయ్యే వాళ్ళు ఎవరు 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 ఫోన్ స్విచ్ దొంగలు కదా, నేరస్తులు కదా. ఇప్పుడు వీళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి పరారీలు ఉన్నారంటే వీళ్ళు నేరస్తులని వాళ్ళు అనుకుంటున్నట్టే కదా, వాళ్ళ నేరాన్ని అంగీకరిస్తున్నట్టే కదా. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి పారిపోవాల్సిన అవసరం ఎవరికి వస్తుంది? తప్పు చేసిన వాడికి కదా. తప్పు చేయనప్పుడు చట్టం ముందుకు వచ్చి నన్ను విచారించండి, నేనే తప్పు చేశాను చెప్పండి, నాకు ఆధారం చూపించండి అడిగే దమ్ము నీకు ఉండాలి కదా. అంటే చాలా క్లియర్గా తప్పు చేసామని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు క్రషింగ్ లో తప్పు చేశాను, మైనింగ్ లో తప్పు చేశానని కాకం గోవర్ధన్ రెడ్డి ఒప్పేసుకుంటున్నట్టు లెక్క. తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు హెలికాప్టర్ ప్రమాదమే కాదు ప్రీ ప్లాన్ అని చెప్పేసి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఒప్పుకున్నట్టు లెక్క. చాలా క్లియర్ కట్టుగా ప్రజలకు ముందు కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా అనుకుంటుంది అదే, ముందు ప్రజల ముందు పెట్టాలి నేరాన్ని. వీళ్ళు ఏమేం చేశారు, ఎంత మేర చేశారు, ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నారు, ప్రజల ముందు పెట్టడంలో సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతున్న వీరి నేరాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు హెలికాప్టర్ ప్రమాదం చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. అది వైసీపీ కార్యకర్తలే హెలిపాడ్ దగ్గరకు వచ్చారు అని చెప్పేసి వైసీపీ చెప్పుకుంటుంది. మరి హెలిపాడ్ దగ్గరకు వచ్చింది వైసీపీ కార్యకర్తలు అయినప్పుడు వాళ్ళు జగన్ చుట్టానికి వచ్చారు అనుకున్నదే నిజమైతే జగన్ దగ్గర పోయి షేకాండ్ వాళ్ళు జగన్ దగ్గర పోయి సెల్ఫీ దిగారు. హెలికాప్టర్ మీదకి ఎందుకు పోయారు? హెలికాప్టర్ ఎందుకు ధ్వంసం చేశారు? అంటే వైసీపీ కార్యకర్తలకి ఏదైనా ధ్వంసం చేయడం అనేది ఒక అలవాట? వాళ్ళ సైకోలు రౌడీలా? అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలనే సైకోలు రౌడీలు, వాళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డికి రక్షణ కావాలని కోరుకుంటున్న ఏకైక పార్టీ వైసీపీ. అంటే సొంత పార్టీ కార్యకర్తల నుంచి జగన్మోహన్ రెడ్డికి రక్షణ కావాలి అని అడుగుతున్న ఏదైనా రాజకీయ పార్టీ ఈ దేశంలో ఉంది అంటే అది వైసీపీ. ఎవరు కూడా సహజంగా అంటూ ఉంటారు రాజకీయ పార్టీలు, ప్రభుత్వం భద్రత కల్పించకపోయినా సరే మా కార్యకర్తలే నాకు భద్రతగా ఉంటారు, రక్షణ వలయంగా ఉంటారని చెప్పేసి ఏ పార్టీ అని చెప్పుకుంటూ ఉంటుంది. కానీ వైసీపీ అనే రాజకీయ పార్టీ మా పార్టీ కార్యకర్తల నుంచి నాకు రక్షణ కావాలని అడుగుతూ ఉంది. ఇది ఒక విచిత్రకరమైన పరిణామం. ఇంకోటి ఏంటంటే అక్కడ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి అంతమంది ఎవరు సమీకరించారు? ఆయన అక్కడ ఎందుకు వచ్చారు? ఒక వైసీపీ కార్యకర్తను చంపారు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని పర్మిషన్ తీసుకొని వచ్చారు. డైరెక్ట్గా వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళాలి. జనాన్ని ఎందుకు సమీకరించారు? జనాన్ని తోపుతుర్తి గారు ఎందుకు సమీకరించాల్సి వచ్చింది? ఎవరు చెప్తే సమీకరించారు? ఎందుకు హెలిప్యాడ్ దగ్గర తీసుకొచ్చారు? ఇవన్నీ కూడా సమాధానం రావాల్సిన ప్రశ్నలు. ఇది మాత్రం కాదు, హెలిప్యాడ్ అక్కడ నుంచి ఎందుకు టేకాప్ అయింది వితౌట్ పోలీస్ పర్మిషన్? విమానయాన రూల్స్కి విరుద్ధంగా ఎందుకు టేకాప్ అయింది? విమానయాన రూల్స్ ప్రకారం ఏదైనా ప్రమాదం హెలికాప్టర్ కానీ విమానానికి కానీ జరిగితే ఆ కంపెనీకి చెప్పాలి, ఆ కంపెనీ నుంచి టెక్నీషియన్ రావాలి, ఇది టేకాప్ కావచ్చు పర్లేదు ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటేనే టేకాప్ కావాలి. ఎందుకంటే దాంట్లో వీఐపీ ప్రయాణిస్తున్నాడు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్నాడు కాబట్టి. కానీ అలాంటి రూల్స్ ఏమీ పాటించకుండా, టెక్నీషియన్ రాకుండా, లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎందుకు టేకాప్ అయింది? చాలా క్లియర్ కట్గా అది ప్రమాదం కాదు, ప్రీ ప్లాన్డ్గా వైసీపీ ఆడిన స్క్రిప్ట్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏదో ఇబ్బంది ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రమాదం ఉందని ప్రజలు ఒక సంకేతాలు పంపడానికి వాళ్ళు ఆడిన స్క్రిప్ట్ తప్ప ఇంకేమీ కాదు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. అందుకని ఇవాళ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. అందుకనే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. రేపు మాపో విడదరాజని గారు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారో లేదో చూడాలి మరి. థ్యాంక్ యూ.